సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణ. గ్రాఫిక్స్, ఎమోషన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన మేకర్స్ సీత పాత్రధారి సాయి పల్లవి విషయంలో దారి తప్పారా? అసలు ఎవ్వరూ ఊహించని రీతిలో సాయి పల్లవి ఎందుకు ట్రోలింగ్కి గురవుతోంది? నార్త్ ఆడియన్స్ సాయి పల్లవి లుక్స్ పై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? బాలీవుడ్ రామాయణ ట్రైలర్ రిలీజ్ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే 4 నిమిషాల ట్రైలర్తో మేకర్స్ గట్టి కంబ్యాక్ ఇచ్చారు. అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్, ఎమోషన్స్ తో దాదాపు ముఖ్య పాత్రధారులందరినీ చూపిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అదే సమయంలో సీతగా నటించిన సాయి పల్లవి మాత్రం కాస్ట్యూమ్స్ విషయంలో ట్రోలింగ్ కి గురవుతోంది. ట్రైలర్ ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ ఇందులో సీతగా కనిపించిన సాయి పల్లవి మాత్రం ఊహించని ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. సినిమాల్ని చాలా సెలెక్టివ్ గా ఎంచుకుంటూ లవ్ స్టోరీలు, డాన్స్ రోల్స్ తో గుర్తింపు పొందిన సాయి పల్లవి సీతమ్మ పాత్రకు సరిపోలేదంటూ ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నటీనటుల కాస్ట్యూమ్స్ ఆ కాలానికి తగ్గట్లు సహజంగా ఉంటే సాయి పల్లవి దుస్తులు మాత్రం మోడర్న్ డిజైనర్ వెడ్డింగ్ వేర్లా ఉన్నాయని విమర్శిస్తున్నారు. భక్తిభావం, ఆనాటి పౌరాణిక వాతావరణం ప్రతిబింబించాల్సిన చోట నేటి ఫ్యాషన్ డిజైన్స్ వేయడం ఏంటంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఏ పాత్రనైనా తన నటనతో జీవించగల సాయి పల్లవికి ఇది ఊహించని సవాలని చెప్పాలి. కేవలం ట్రైలర్ ఆధారంగానే కాస్ట్యూమ్స్ పై ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ క్యారెక్టర్ ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందనే టాక్ కూడా ఉంది. సినిమా థియేటర్లలోకి వచ్చాక తన అసమాన నటనా ప్రతిభతో ఈ ట్రోల్స్ కి సాయి పల్లవి చెక్ పెడుతుందా లేదా అనేది చూడాలి. సాయి పల్లవి ఇచ్చే ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ విమర్శలన్నింటినీ మాయం చేస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.